భారత్తో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఓ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇరాన్లో పర్యటించారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ముస్లిం దేశాలు మౌనాన్నే ఆశ్రయించాయి. ఉగ్రవాదాన్ని తాము కూడా సహించబోమని ముస్లిం దేశాలు తేల్చి చెప్పాయి. కొన్ని ముస్లిం దేశాలైతే పెహల్గాం ఉగ్రదాడిని ఓపెన్గా ఖండించాయి కూడా. కేవలం తుర్కియో, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతు పలికాయి. తుర్కియో అయితే భారత్పై పోరులో పాకిస్తాన్ దగ్గరకు తన సైనిక సిబ్బందిని కూడా పంపించింది. వాస్తవానికి తుర్కియో ఒక చిన్న ముస్లిం దేశం. కొన్నేళ్ల క్రిందట తుర్కియోలో పెను భూకంపం సంభవించింది. లక్షలాది మంది చనిపోయారు. తుర్కియో పరిస్థితి చూసి చలించిన భారత్ వెంటనే ఆ దేశానికి మానవతా దృక్పథంతో సాయం చేసింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో ప్రత్యేక విమానాల్లో టన్నుల కొద్దీ సహాయ సామగ్రిని పంపింది. అయితే భూకంపం సమయంలో భారత్ చేసిన సాయాన్ని తుర్కియో మర్చిపోయింది. పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. అంతేకాదు పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లు కూడా సాయం చేసిందంటారు రక్షణ రంగ నిపుణులు. భారత్ చేసిన సాయాన్ని తుర్కియో మర్చిపోయింది. దీంతో తుర్కియోకు గుణపాఠం చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. బాయ్కట్ తుర్కియో నినాదం ఇచ్చింది. కాగా బాయ్కట్ తుర్కియో నినాదం సూపర్ డూపర్గా వర్కౌట్ అయింది. ఇక్కడ మరో విషయం ఉంది. కొంతకాలంగా భారత్ వివాహాలకు డెస్టినేషన్ సెంటర్గా తుర్కియో ఉంటూ వస్తోంది. భారత్లోని అనేక మంది సంపన్నులు తమ కుటుంబ సభ్యుల వివాహాలను తుర్కియోలో చేయటం ఒక స్టేటస్ సింబల్గా మారింది. అయితే బాయ్కట్ తుర్కియో నినాదం నేపథ్యంలో ఆ దేశానికి వివాహాలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. ఫలితంగా తుర్కియోలో భారత్ బ్యాండ్ బాజా ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పర్యటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా ఖుమేనీతో షహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతల నడుమ శాంతి కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను షహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో శాంతి సామరస్యం అభివృద్ధికి పాకిస్తాన్ తన వంతు సహాయం అందిస్తుందని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. షహబాజ్ షరీఫ్ వెంట పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా ఉన్నారు. అయితే దక్షిణాసియా పేరు చెప్పి భారత వ్యతిరేకతను ముస్లిం దేశాల్లో ఒక అంశంగా చేయటమే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వాస్తవానికి భారత్, ఇరాన్ల మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలున్నాయి. కల్చర్ పరంగా కూడా రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు వ్యతిరేకంగా ఇరాన్ను రెచ్చగొట్టడమే పాకిస్తాన్ ఉద్దేశం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇరాన్ తర్వాత మరికొన్ని ముస్లిం దేశాల్లో పర్యటించాలన్నది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యూహంగా కనిపిస్తోంది. త్వరలో సిరియా, ఖతర్ వంటి దేశాల్లో షహబాజ్ షరీఫ్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి.